అందరికీ నమస్కారం అండి. మరొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ వైటీ ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. మీకు చెప్పాను కదండి, కూర కారం, పచ్చడి కారం, పసుపు ఆర్డర్పై సప్లై చేయబడును. ఇదేనండి కాన్సెప్ట్. ఇదే నా కంటెంట్ ఈరోజు. దీన్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. మీరందరూ కూడా ఎవరికి కావాలన్నా, ఇది ఆర్గానిక్గా తయారు చేస్తుందండి. ఇది ఆర్డర్ పైనే 4 కిలోలు తయారు చేస్తాను అన్నమాట. ఇక్కడ వాళ్ళకే ఇచ్చేస్తాను. 3 కిలోలు ఇచ్చేస్తాను. 1 కిలో ఇంట్లో ఉంచుకుంటాను అన్నమాట. ముచ్చికలు శుభ్రంగా తీసేసి, ఇది కూడా మిర్చి కూడానండి. సిటీజీ గ్రూప్లో సుమంత్ గారు అని ఉంటారండి, గుంటూరులో ఉంటారు. ఆయన అన్ని ఆర్గానిక్ దినుసులు ఆర్గానిక్గా అన్నీ అమ్ముతూ ఉంటారన్నమాట. నిత్యావసరాలన్నీ కూడా నేను అవి తీసుకుంటానండి ఎప్పుడు కూడా. ఆయన ఏజెన్సీకి వెళ్ళి పసుపు అన్నీ కూడా ఆర్గానిక్కే తీసుకొస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆర్గానిక్ వెబ్సైట్ ఉందండి ఆయనకి, భూమి ప్రకృతి వనం అనేది. దానిలో నేను సరుకులన్నీ తీసుకుంటాను. ఇంకా కాశ్మీరీ మిర్చి అంటారు కదండి, అవి నమ్మబడ్గి అని ఉంటుంది. అవి అయితే 600 పైనే ఉంటుందండి కిలో మిర్చి మాత్రమే. అవి ముచ్చికలు తీసేసి పంపిస్తారు వాళ్ళు. అవి కూడా నేను కూరలకు ఉపయోగిస్తూ ఉంటానండి. ఆ మిర్చి కూడా నేను ఆన్లైన్లో రప్పించుకుంటూ ఉంటాను. ఆ నమ్మబాడ్గి అనేది ఫేమస్ అండి మిర్చిలో, కాశ్మీరీ చిల్లీలో. అది కూడా నేను మీకు కావాలంటే ఆర్డర్పై ఇవ్వగలను. ఇవి కూడా నేను వెల్లుల్లి లేకుండా, అంటే అందరికీ వెల్లుల్లి ఇష్టం ఉండదు కదండి, అందుకని వెల్లుల్లి వేసి వెల్లుల్లి లేకుండా కూడా ఇస్తాను. మీకు ఏది కావాలనేది, వెల్లుల్లితోనా వెల్లుల్లి లేకుండానా అనేది మీరు నాకు చెప్తే ఆ ప్రకారం పంపిస్తానండి. రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయండి. బయట రేట్లతో కంపేర్ చేసుకొని నాకు ఇంకొక 50 రూపాయలు తక్కువ ఇచ్చినా పర్వాలేదు. ఇవన్నీ చూస్తున్నారు కదండి. ఎండుమిర్చి తీసుకున్నాను 4 కిలోలు. ఎండుమిర్చి మొత్తం ముచ్చికలు తీసేస్తే, ముచ్చికలు తెల్లకాయలు ఇవన్నీ తీసేసాను అన్నమాట. ఇవన్నీ తీసేస్తే చూడండి, ఇలాంటివి కూడా తీసేస్తాను నేను. బయట కారం ఎప్పుడు కూడా రంగులు కలిపే కారం వస్తుందండి. వాటి వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. అంతేకాదు, నేను ఒక వీడియో చూశాను, దానిలో మిర్చి ఒక రంగు నీటిలో ముంచి ఆరబెట్టేస్తున్నారు. అప్పుడు ఇలా తెల్లగా ఉండే కాయలు కూడా ఎరుపు రంగు వచ్చేస్తున్నాయి అన్నమాట. అలాంటి మిర్చితో చేసిన కారం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. ఎక్కువగా మనకి జబ్బులు వచ్చేది మిర్చి వల్లే అని చెప్తున్నారు. ఎందుకంటే మిర్చిలో వేసే అన్ని పురుగు మందులు, ఎరువులు ఇంకా దేనిలోనూ ఉపయోగించరంట. నిజంగానే మనం మిర్చికే ఎక్కువ తెగుళ్ళు వస్తూ ఉంటాయండి. మిర్చి ఒకటి, వంగ ఒకటి, ఎక్కువగా తెగుళ్ళు వచ్చేవి ఈ పంటలే. చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ముచ్చికలు తీసేసాను. 4 కిలోలకి ఒక 30 కిలో వరకు ముచ్చికలు, తెల్లకాయలు పోయినాయండి. అంటే ఇవన్నీ తీసేస్తే అసలు ఎంత ఖరీదు పడుతుంది, మనం ఎంతకు అమ్మవచ్చు అనేది తెలుస్తుంది. ఫస్ట్ టైం కదండి నేను కూడా ఇప్పటి వరకు ఇది చేయలేదు, కానీ చేస్తున్నాను. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి కదండి. మరి డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ప్రతి బిజినెస్ని యూట్యూబుల్లోనే ప్రమోట్ చేసుకుంటున్నారు. మీరు పచ్చళ్ళు కావాలన్నా, కారాలు కావాలన్నా, తర్వాత తినుబండారాలు, స్నాక్స్ ఏవి కావాలన్నా కూడా యూట్యూబుల్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మాత్రం ఎందుకు చేయకూడదు, నేను చేయలేనా, నాకు కూడా వచ్చు కదా ఇవన్నీ అని అనిపించింది. కానీ మీరు అందరూ ఆదరిస్తేనే కదండి ఇదైనా చేయగలుగుతాను నేను. ఇవి 2 రకాల మిర్చి ఉన్నాయండి. ఒకటి బళ్ళారి మిర్చి అండి, అది రంగు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పొడవుగా ఉంటుంది కాయ. చూడండి, ఇలాగ కొంచెం ఇలా పొడవుగా ఉండి ఇలా ఉంటుందన్నమాట. అది తర్వాత రెండవదేమో నేను గుంటూరు మిర్చి అండి, అది కారం కోసం. కొంచెం కారం ఘాటుగా ఉంటుంది. రంగు, కారం, ఘాటు 2 ఉండాలి కదా అని అవి 2 కిలోలు, ఇవి 2 కిలోలు తీసుకున్నాను. నేను ఇంట్లో కూడా అలాగే మరపట్టించుకుంటానండి. ఎప్పుడు కూడా ఇలాగే తయారు చేసుకుంటాను. దానిలోకి
మీకు పాళ్ళు కావాలంటే చెప్తానండి. 1 కిలోకి పావు కిలో మాత్రమే ధనియాలు వేస్తాను నేను. కొంతమంది అరకిలో కూడా వేస్తారు, కానీ నేను మాత్రం ధనియాలు బాగా దోరగా వేపి కమ్మని వాసన వచ్చే వరకు వేపుకోవాలండి. లేకపోతే కారం బాగుండదు. మనం ఈ కారాన్ని వేడివేడి అన్నంలో కొంచెం కారం ఉప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు ఆ వేడి అన్నంలో కొంచెం కారం ఉప్పు కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ పప్పు నూనె కూడా వేసుకోవచ్చు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ అలా తినేది, నేను కూడా తినేదాన్ని, మా ఇంట్లో అందరూ కూడా తినేవారు అనమాట. పచ్చళ్ళ కంటే కూడా అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ వేడివేడి అన్నం ముద్దలు చక్కగా తినేయచ్చు అన్నమాట. నాకు ఎంతో ఇష్టమైనది అది. అవి ధనియాలు 4 కేజీలకు సరిపడా 1 కిలో తీసుకున్నానండి. వాటిని ఇలా వేపేస్తున్నాను అన్నమాట. తర్వాత మెంతులు మీకు ఇష్టమైతే వేసుకోండి. బాగా వేపకపోతే మాత్రం చేదొస్తుంది కారం. బాగా వేగాలి మెంతులు. 1 కిలోకి 100 గ్రాముల చొప్పున మెంతులు తీసుకోండి. ఇలా మీరు ఆడించుకుంటే కనుక ఇలా తీసుకోమని చెప్తున్నాను నేను. 1 కిలోకి 100 గ్రాములు మెంతులు. అంటే పాళ్ళు చెప్తే కొంతమంది తయారు చేసుకుంటారు కదండి ఇంట్లో. ఖాళీ లేని వాళ్ళ కోసం నేను పంపుతానని చెప్తున్నాను. ఎక్కడికైనా పంపిస్తానండి, ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తాను. కాకపోతే మీరు ఛార్జెస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. జీలకర్ర అయితే నేను ఒక కిలోకి 200 గ్రాముల చొప్పున తీసుకున్నానండి. అంటే 4 కిలోలకి 800 గ్రాములు అన్నమాట. 800 గ్రాముల జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఏ కూరల్లోనూ మసాలా మాత్రం వేసుకోక్కర్లేదన్నమాట. మసాలాలు వేస్తారేంటండి, కూరగాయల్లో కూడా మసాలాలు, చేపల కూరల్లో కూడా మసాలాలు. మరి ఇష్టమయ్యి చాలామంది అలా వేసుకుంటున్నారు. కానీ ఈ మసాలా కారం ఉంటే మాత్రం మనం ఏ కూరల్లోనూ, అంటే చికెను మటను తప్ప అన్ని చేపల కూరల్లో మసాలాలు వేసుకోక్కర్లేదు. ఈ కారంతోనే మా గోదావరి జిల్లాల్లో ఈ కారంతోనే కూరలు వండేసుకుంటామండి. అల్లం వెల్లుల్లి తప్ప ఏ మసాలాలు దీనిలో వాడకూడదు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆ తర్వాత ఆవాలు కూడా తీసుకోవాలండి. ఆవాలైతే నేను కిలోకి 100 గ్రాముల చొప్పున ఆవాలు తీసుకున్నాను. ఆవాలు కూడా ఇవి ఓవట్లు అంటారండి, ఓంటాలు అంటారు పెద్దలు. ఏంటంటే ఇది ఆవకాయకి వాడే ఆవాలన్నమాట అండి. సన్నగా ఉంటాయి, బాగా సన్నగా ఉంటాయి. చూడండి, కనిపించవన్నమాట అవి, కానీ ఘాటు ఎక్కువగా ఉంటుంది. కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి అవిగోండి, నల్ల ఆవాలు కాదు ఇవి. సోళ్ళ కంటే ఇంకా చిన్న సైజులో ఉంటాయి అన్నమాట. రాగులు ఉంటాయి కదండి, వాటికంటే కూడా చిన్న సైజులో ఉంటాయి. ఈ ఆవాలు మాత్రం చిటపట్లాడించాలి. కొంచెం కొంచెమే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? 2 సార్లుగా వేస్తానండి. ఒకేసారి వేస్తే సరిగా వేగవు. అదిగోండి చూడండి, చిటపట్లాడుతున్నాయి కదా. అలా ఆడే వరకు వేపుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుందండి. మిర్చి కూడా వేపాలండి. మిర్చి మాత్రం వేపకుండా ఉంటే కారం పచ్చివాసన వస్తుంది, అంత టేస్ట్గా కూడా ఉండదన్నమాట. దీనిలో పసుపు కొమ్ములు కూడా వేసుకోవచ్చు మీరు. ఎందుకంటే నేను ఇలా పసుపు కొమ్ములు వేయకుండానే ఇలా అమ్మేస్తానన్నమాట. ఎందుకంటే పసుపు విడిగా వేసుకోవడమే మంచిదండి. పసుపు మనం ఆర్గానిక్ పసుపుని ఆడించుకుని ఉంచుకుంటాం కదండి. 1 స్పూను మన కూరకి సరిపడా పసుపు వేసుకుంటే బాగుంటుంది. మిర్చి కూడా 4 కిలోలు ఇలా వేపేసి 1 రోజంతా మంచి ఎండలో ఆరబెట్టుకోవాలండి. 1 రోజంతా కూడా మంచి ఎండలో ఆరబెట్టుకొని అప్పుడు మిల్లుకు తీసుకెళ్ళి మరపట్టించేసుకోవాలి. మనం ఇంట్లో పట్టుకోవడానికి ఉండదు కదండి, మిక్సీలో ఇంత కారం అవ్వదు. అందుకని మిల్లుకు తీసుకెళ్ళి మరపట్టించేసుకుంటే బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒట్టి కారమే అన్నంలో వేసుకొని తినొచ్చు అని చెప్తున్నాను కదండి, అది కూడా మీకు చూపిస్తాను నేను. ఈ కారాన్ని నేను అన్నంలో వేసుకొని చూపిస్తానన్నమాట. చూసారుగా ఎంత బాగుందో. మీరు కూడా ఆర్డర్ పెట్టి